బ్రేకింగ్ న్యూస్ గోడౌన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ధాన్యం ఇతర పంట ఉత్పత్తుల నిల్వలకు ఎక్కువగా సొంత గోడౌన్లనే వినియోగించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రైవేటు గోడౌన్లు అద్దె తడిసి మోపెడవుతుండటంతో క్రమంగా ఖర్చులను తగ్గించుకునేందుకు గాను ప్రభుత్వ రంగంలో గోడౌన్లను పెంచేందుకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా కొత్తగా 1,00,000 టన్నులకు పైగా కెపాసిటీతో కొత్త గోడౌన్ల నిర్మాణానికి అనుమతించింది. దీంతో పాటు మార్క్ఫెడ్ కు చెందిన ఖాళీ స్థలాల్లోనూ గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. ఇక ఈ మేరకు మరో 40,000 టన్నులకు పైగా సామర్థ్యంతో గోడౌన్ల నిర్మాణానికి మార్క్ఫెడ్ ప్రతిపాదనను రెడీ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం, కందులు, పెసర్లు, మొక్కజొన్నలు కొనుగోలు చేస్తోంది. అనంతరం వాటిని గోడౌన్లకు తరలిస్తున్నారు. మరోవైపు కస్టమ్ మిల్లింగ్ తర్వాత బియ్యం గోడౌన్లలోనే స్టోర్ చేస్తున్నారు. ఇవి కాకుండా రైతులు పంట ఉత్పత్తులకు మంచి ధరల కోసం గోడౌన్లలో నిల్వలకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1,167 గోడౌన్లు ఉండగా వాటిలో 24.85 లక్షల టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇందులో 70% ప్రైవేటు గోడౌన్లే. వీటిలో చాలా మేరకు ప్రభుత్వం అద్దెకు తీసుకుని ఏటా 140 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోడౌన్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అద్దె భారం తగ్గించేందుకు వీలుగా పెద్ద ఎత్తున కొత్త గోడౌన్లను నిర్మించాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా గిడ్డంగుల సంస్థ కార్యాచరణ చేపట్టింది. గిడ్డంగుల సంస్థకు ప్రస్తుతం 50 సొంత గోడౌన్లు ఉండగా మరో 171 అద్దెకు తీసుకున్నారు. ఇకపై కొత్తగా అద్దెకు తీసుకోకుండా సొంత గోడౌన్ల నిర్మాణంతో పాటు ప్రస్తుతం ఉన్న వాటి విస్తీర్ణం పెంచాలని గిడ్డంగుల సంస్థ నిర్ణయించింది. తాజాగా 10 కొత్త గోడౌన్ల నిర్మాణాలను చేపట్టింది. ఈ మేరకు నిర్మల్ జిల్లా బొరేగావ్, వనపర్తి జిల్లా ధర్మపురి వద్ద నిర్మిస్తున్న గోడౌన్లు వచ్చే జనవరి నాటికి అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు జగిత్యాల జిల్లా జబితాపూర్, కామారెడ్డి జిల్లా కొల్లూరు, జయశంకర్ జిల్లా బుద్దారం, కాటారం, వరంగల్ జిల్లా రాయపర్తి, పెద్దపల్లి జిల్లా మంతని, ఖమ్మం జిల్లా కమలాపూర్, హనుమకొండ జిల్లా నడిగూడల్లో మొత్తం 103,800 టన్నుల కెపాసిటీతో గోడౌన్ల నిర్మాణం చేపట్టనుంది. అల్లాపూర్లో ప్రస్తుతం గోడౌన్ ఉండగా దాని వద్ద మరో 3,800 టన్నుల సామర్థ్యంతో గోడౌన్ను నిర్మించనుంది. మార్క్ఫెడ్ కు ప్రస్తుతం 13 జిల్లాల్లో 50 గోడౌన్లు ఉన్నాయి. మరో 12 జిల్లాల్లో స్థలాలు ఉండగా అక్కడ 24 గోడౌన్లు నిర్మించాలని సంస్థ భావిస్తోంది. మార్కెటింగ్ శాఖ నుంచి కూడా కొత్త గోడౌన్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. మంత్రి తుమ్మల ఆదేశాలకు అనుగుణంగా కొత్త గోడౌన్లను అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కొర్రా లక్ష్మి తెలిపారు. నిల్వ సౌకర్యంతో పాటు భద్రత, రవాణాకు అనుకూలంగా నిర్మాణాలు జరుపుతున్నట్లుగా చెప్పారు.